హలో అందరికీ నమస్కారం. మీరు చూడండి, ఇది మా ఇంటి ముందు ఒక ఖాళీ ప్లేస్ ఉండే. ఆ ఖాళీ ప్లేస్లో మొత్తం వర్షాలకైతే మొక్కలైతే వచ్చేసాయి. అలాగని ఇవి పనికిరాని మొక్కలని మాత్రం అనుకోకండి, ఇవన్నీ ఉపయోగకరమైన మొక్కలే అండి. వీటినేమో మనం పెద్దగా అయిన తర్వాత పొరకలుగా కట్టేసి ఊకడానికి అయితే ఉపయోగిస్తారు వాకిలి. వీటిని పరిగాస చెట్లు అంటారు. పరిగాస చెట్లని చాలా పెద్దగా అయిన తర్వాత అయితే పీకేసి ఏర్లు అయితే కొట్టేసి మిగిలింది అయితే పొరకగా అల్లేసి ఈ ఆకులన్నీ రాలిపోయే వరకు పక్కకు పెట్టేసి తర్వాత వాటిని ఊకడానికి అయితే స్టార్ట్ చేస్తారు. ఇది చూడండి, ఇదంతా తెల్ల గలిజేరు మొక్క, కనిపించేదంతా తెల్ల గలిజేరే. చూడండి, ఇదంతా తెల్ల గలిజేరు. దీంట్లో అన్ని రకాల ఆకుకూరలు అయితే నాకు కనపడ్డాయి. తెల్ల గలిజేరు ఉంది, కోడి జుట్ల కూర ఉంది, తర్వాత ఏమంటారు దాన్ని, ఇది కొండపిండి ఆకుకూర ఉంది, ఎర్ర గలిజేరు ఆకుకూర ఉంది, తర్వాత చెంచల ఆకుకూర కూడా ఉంది, ఉత్తరేణి ఆకు కూడా ఉంది. ఇక ఈ మొక్క కనిపిస్తుంది కదా, ఈ మొక్క మనం తడకలుగా కట్టడానికి ఉపయోగిస్తారు పల్లెటూర్లలో. అతిబల ఆకు అంటారు దాన్ని. ఇక ఇది ఉత్తరేణి ఆకు. ఈ ఉత్తరేణి ఆకు కూడా మనకి కాళ్ళకి పుండ్లు, గజ్జి లాంటివి ఏమైనా వస్తే వాటికి ఉపయోగిస్తారు. ఇది కూడా ఉత్తరేణి, మొత్తం కనిపించేదంతా ఉత్తరేణి. ఇక ఇదంతా గలిజేరు, చిన్న చిన్న నేల మీద పాకింది. ఇది ఎర్ర గలిజేరు. ఎర్ర గలిజేరు, ఇది తెల్ల గలిజేరు కనిపించేది మనకి. మధ్యలో ఉత్తరేణికి మధ్యలో